నమస్తే రైతు సోదరులందరికీ. చూసిరా, మన కస్టమర్ ఒక అతను వ్యవసాయం ఉంది ఇక్కడ లోకల్లో. ఏం చేసిండు, హైదరాబాద్లో ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ కాబట్టి హైదరాబాద్లో ఉంటాడు. డ్రైవర్లకు ఒప్పచెప్పిండు ట్రాక్టర్ని. డ్రైవర్లకు ఒప్పచెప్తే డ్రైవర్లు ఏం చేసిర్రు, దాని ఇంజన్ ఆయిల్ మార్చిర్రా, మార్చలేదా, ఉందా లేదా అని కూడా గమనించకుండా అట్లనే కొట్టిర్రు. ఇంజన్ ఆయిల్ లేకపోయేసరికి టోటల్ ఇంజను సీజ్ అయిపోయింది. పిస్టన్లు అన్నీ పట్టుకున్నాయి, క్రాంక్ అంతా పట్టుకుంది. ఇంజను ఏది స్మోక్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ అయ్యేసరికి ఇక లాభం లేదని చెప్పేసి లాస్ట్కి ఓనర్కి చెప్తే ఓనర్ ఏం చేసిండు, పోరా షెడ్డుకి పోరా, మనకి వారంటీ ఉంది పోరా అని చెప్పేసి ఇలా కొట్టిండు. ఈడికి వచ్చి చూస్తే ఏముంది, ఇంజన్ ఆయిల్ లేదు లోపల. మొత్తం ఉన్న కాడికి దగ్గర బండి కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 2 నెలల నుంచి ఇంజన్ ఆయిల్ మార్చకుండా నడిపిండు. ఇక హెడ్ లేపుతుడు చూడ్రు. ఇక కొత్తగా వచ్చిండు, ఇదేత కుర్రోడు 12 చేయనాడు హెల్పర్కి వచ్చి. హెడ్ గ్యాస్ కట్టు జామ్ అయిపోయినాయి, పిస్టన్లు అయిపోయినాయి పూర్తిగా. అయితే రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఎవరికైనా బండి ఇవ్వచ్చు, కానీ డ్రైవర్లకు ఇచ్చినా, మనం మన పిల్లలకి ఇచ్చినా, రోజు మార్నింగ్ లేవగానే ఎట్లయితే పండ్లు తోముకుంటామో అట్లనే ఇంజన్లో ఇంజన్ ఆయిల్ ఉందా, రేడియేటర్లో వాటర్ ఉందా, టైర్లలో గాలి ఉందా, ఈ మూడింటి ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి అలవాట్లు ప్రతి ఒక్క రైతుకు ఉండాలి. ఇది లేకుండా మనం రోజు నడుస్తుంది, నమ్మకంగా పోతుంది అంటే ఇట్లనే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దగ్గర ఒక 70-80 వేల రూపాయలు రైతుకు ఖర్చు పెట్టడం, జీతం ఇవ్వడం, ఇంకా పైనుంచి నెలకు సరి 15,000-20,000 జీతం పోయే, ఇంకా పైనుంచి ఇంజన్ని చూసుకోకపోయే, డబుల్ ఖర్చు అయ్యే. ఇక్కడ వచ్చిండు అల్లాడు చూసారా, వీడు లేని అసలు ఒక్క ఇంజన్ కూడా ఓడబీకరు. చూపినారా ఫేస్ చూపిరా రై అర్జును చూపి అద్దె. ఈడ అసలు మెయిన్ హెడ్ మెకానిక్ అన్నట్టు మా దాంట్లో. 132 నడుస్తుంది కదా నాన్న, 1 2 3 లైన్ పెట్టేనా నువ్వు సుఖపడేటో నువ్వు నా ప్రాంతానికి ఏమొస్తావు నాన్న. నువ్వు మంచిగా హెడ్ ఆఫీస్లో మంచిగా ఫ్యాన్ కింద కూర్చుంటావు. ఆ మొహం చూడు ఎంత కలకల వస్తుందా. హెడ్ ఆఫీస్లో మొహం కూర్చుని ఇదే సబాస్ ఉన్నట్టు ఎట్లా మెరుస్తుండేడు. ఇప్పుడు క్రాప్ చూడరా బాబా. ఏదైనా టైం టు టైం ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, నెక్స్ట్ కూలంట్ ఆయిల్ మార్చుకుంటూ పోతే కానీ బండి నాణ్యతతో ఉంటుంది. దొరికింది కొడుతుంది, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు అవుతుంది. ఏం చూడకుండా వెనక మొహం కూడా చూడకుండా బండిని కొట్టుకుంటూ పోతే ఇట్లనే ఇంజన్ బోర్కి వస్తుంది. పిస్టన్లు పట్టుకుంటాయి. పిస్టన్లు పట్టుకుంటే భారీ ఎత్తున ఇట్లాంటి హెడ్ మెకానిక్లు కాదు, వీళ్ళు డాక్టర్లు అన్నట్టు. ఇంజన్ కూడా బిగుతున్నట్టు వీళ్ళందరూ డాక్టర్స్ అన్నట్టు. ఈ డాక్టర్లతోటి పని చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చివరికి.